వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. బిల్ గేట్స్తో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగంపై చర్చ. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త పడండి. డీహైడ్రేషన్కు గురి కావద్దన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని జీవన్ రాణి. బడి బస్సుల ఏర్పాటుపై నినదించిన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చ జరిపామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిల్ గేట్స్తో కలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో సేవలు మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగంపై చర్చించామని పేర్కొన్నారు. బిల్ గేట్స్ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరిన వెంటనే బిల్ గేట్స్ అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల హేతుబద్ధీకరణపై శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో ఈరోజు వాడి వేడి చర్చ జరిగింది. కొత్త విద్యా విధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైకాపా ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ముద్రించిన డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఏమని ఇచ్చారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల కోసం ముద్రించిన డిక్షనరీలో గాడ్ అనే పదానికి ఏమని అర్థం ఇచ్చారో లోకేష్ వివరించారు. God, the one great spirit that Christians, Jews and Muslims believe made the world. Sir, మీరిచ్చిన డిక్షనరీ సార్, మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తారు. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు వెళ్ళిపోయారు. మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని ముందర మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. God, the supreme being worshipped in different religious practices, emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. You have to withdraw. Gaurav Sabhir should withdraw that statement, Adhyaksha. బొబ్బిలి వీణ తయారీదారులకు అవసరమైన ముడిసరుకు, పనస చెక్కను ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి అందజేస్తుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సబితా పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా లేపాక్షి షోరూములు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ప్రపంచ గుర్తింపు పొందిన బొబ్బిలి వీణ తయారీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా బొబ్బులంటే పౌరుషం, శౌర్యం, త్యాగం, వీరత్వమే కాదు అధ్యక్ష. బొబ్బులంటే రుక్మిణి సత్యభామ సమేత బొబ్బులి వేణుగోపాల స్వామి, గొల్లపల్లి దాడితల్లి అమ్మవారు, పాత బొబ్బులి సరేపోలమ్మ తల్లి, నా నేతన్నల చీరలతో పాటు బొబ్బిలి వేణ అనేది బొబ్బిలి ప్రాంతానికి మణిముకుటాల్లో ఒకటి అధ్యక్ష. వీణ తయారు చేసే వారి యొక్క సమస్యల గురించి ప్రస్తావించే ముందు
వీణ తాలూకు చరిత్ర కూడా స్వల్పంగా తమరు అనుమతితోని వీణ తాలూకు చరిత్ర గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మరి పనస చెట్టు వస్తువుని తయారు చేయడానికి 30 సంవత్సరాలు చెట్టు అవుతానే కట్ అవుతానే ఆ వుడ్ అయితేనే పనికొస్తుంది అధ్యక్ష. అది కూడా మేము పరిశీలించాము. మరి అడవి శాఖను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో వారి సౌజన్యంతో మేము డిస్కషన్ కూడా చేశాము అధ్యక్ష. అదేవిధంగా కళాకారులకు కావాల్సిన చెట్టును పెంచుటకు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము అధ్యక్ష. వారితో డిస్కస్ చేశాము. ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరి సభ్యులు అడిగినట్లుగా బొబ్బలి చీరల గురించి అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా అన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే చేనేత వస్త్రాలు మరి అన్నిటికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కూడా ఓపీ కింద కూడా ప్రమోట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టూల్స్ అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా టూల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ వర్క్షాప్స్ కూడా మేము పెట్టాము. వర్క్షాప్స్లో కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. అదే కాకుండా మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త డిజైన్స్ కూడా ఇవ్వటానికి కొత్త డిజైన్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు విజయనగరం శాసనసభ్యురాలు పోసపాటి అదితి విజయలక్ష్మి గైపిరాజు మాట్లాడుతూ కళలను ప్రోత్సహించేందుకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. విజయనగరం మహారాజా సంగీత మరియు నృత్య కళాశాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించాలని ఆమె కోరారు. అలాగే విజయనగరం జిల్లాలో చూస్తుంటే మనకి పురాతనమైన మ్యూజిక్ కాలేజ్ 1919లో మహారాజా విజయరామ్ గజపతిరాజు గారు మొదలుపెట్టారు. అయితే మనం 2019లో బేబీ నాయన్ గారు బ్రదర్ ఉన్నప్పుడు మనం నా తండ్రి యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం 100 years అనేది మనం అక్కడ సెలబ్రేట్ చేయటం జరిగింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ కాలేజ్ కోసం 1 crore రిపేర్స్ కోసం అలాగే సెలబ్రేషన్ కూడా సహకారం ఇచ్చారు. అయితే అక్కడ ఫస్ట్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అనేది ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథ పితామహుడు అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి కళలన్నీ కూడా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. దానికి ఒక బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించాలని కోరుకుంటూ సెలవు. వేసవి తీవ్రంగా ఉన్న దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వడదెబ్బ తగిలితే ఏ విధంగా వ్యవహరించాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవన్ రాణి వివరించారు. ఈరోజు వాజీ న్యూస్తో ఆమె మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయని, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే జాగ్రత్త పడాలని, ఒకవేళ వడదెబ్బ తగిలితే తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు ఉంటాయని, ఒక్కొక్కసారి ఫిట్స్ కూడా వస్తాయని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకూడదని, ఉద్యోగపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎండలోకి వెళ్ళవలసి వస్తే తెల్లని దుస్తులు ధరించాలని, తలకు టోపీ పెట్టుకోవాలని తెలియజేశారు. బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నారు. మనం వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వడదెబ్బ తగలకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద చర్చించడం జరుగుతుంది. ఎండలు అయితే బాగా ఎక్కువ అయింది, మనకి ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పెరగడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మనం అసలు వడదెబ్బ తగిలినప్పుడు వచ్చే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం మనకి ముందుగా తెలిసి ఉండాలి. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు, ఒక్కొక్కసారి ఫిట్స్ కూడా రావాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయండి. దాని గురించి మనం ఎండలో అసలు తిరగకుండా ఉంటేనే మంచిది. కానీ తిరగాల్సిన అవసరం అందరికీ ఉంది, ఉద్యోగపరంగా కానీ వేరే పనుల మీద కానీ ఏదైనా సరే. సో ఈ నేపథ్యంలో ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని మేమైతే ఇప్పుడు మేము అందరికీ కూడా అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చక్కటి తెలుపు రంగు దుస్తులు ధరించాలి, తలకి టోపీ కానీ ఏదైనా పెట్టుకుని తిరగండి. అదేవిధంగా ఉప్పు కలిపిన మజ్జిగ, మంచినీళ్ళు, ఓఆర్ఎస్లు ఇవన్నీ కూడా మన బాడీ డిహైడ్రేషన్ రాకుండా కండిషన్లో ఉంచే ద్రవ పదార్థాలని ఎక్కువ తీసుకోవడం మంచిది. ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ. వడదెబ్బ తగిలిన వాళ్ళని అలాగే చూడకుండా తీసుకెళ్ళి నీడలో కూర్చోబెట్టాలి. ముందు అసలు వాళ్ళకి తడిగుడ్డతో ఒళ్ళంతా క్లీన్ చేయాలి. ఐస్ నీటిలో ముంచిన క్లాత్ అయితే కొంచెం ఎఫెక్టివ్గా తొందరగా ఆ వడదెబ్బ అనేది కమ్ డౌన్ అవుతుంది. అదేవిధంగా దగ్గరగా ఉన్న పిహెచ్సికి తరలించాలి. ఎక్కువగా స్ట్రీనస్ జాబ్స్ అనేది చేస్తే మనకి బాడీ స్వెట్ ద్వారా డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి ఫ్లూయిడ్స్ అనేది మాత్రం ఎక్కువగా తీసుకోవాలి.
వడదెబ్బ తగలకుండా మనల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. మన చుట్టూ వారికి కూడా అవేర్నెస్ అనేది కొంచెం అందిస్తూ ఉండండి. ఎప్పుడైనా ఎవరైనా వడదెబ్బ తగిలిన పరిస్థితుల్లో ఎవరైనా మనకు కనిపిస్తే వాళ్ళకి మనకు చేతనైన సహాయం అనేది వెంటనే అందించండి. రిలే దీక్ష నిర్వహించామని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి రఫేల్ పేర్కొన్నారు. ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తమ డిమాండ్లు అమలు చేయాలని కోరుతూ పోరాటం కొనసాగిస్తున్నామని తెలియజేశారు. అధికారులు మారకపోతే మరలా పోరాటం చేయవలసిన పరిస్థితి నెలకొందని అన్నారు. గతంలో జరిగిన ఒప్పందాలను పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఏదైతే జోనల్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జోన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద గతంలో చింతా రవికుమార్ గారు ఈడీ గారు ఉన్నప్పుడు 43 రోజులు సుదీర్ఘమైనటువంటి రిలే ఫాస్ట్ని జోనల్ కమిటీ ఆధ్వర్యంలో వర్క్షాప్ దగ్గర చేయడం జరిగింది. ఏవైతే ఒప్పందాలు జరిగాయో మరి ఆ ఒప్పందాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందులో జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా 1/2019 సర్క్యులర్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తానని అప్పుడు ఉన్నటువంటి ఈడీ గారు హామీ ఇవ్వడం జరిగింది. మరలా దానిని వెనక్కి తీసుకోవడం, మరలా డిపో మేనేజర్లు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క డిపో మేనేజర్ ఒక్కో రకమైనటువంటి వ్యవహార శైలిలో వెళ్తూ మరి వచ్చినటువంటి కేసులను పరిశీలన చేయకుండా అది ఏ విధంగా జరిగినటువంటి కనీసం దర్యాప్తు చేయకుండా సస్పెండ్ చేస్తున్నారు. ఇటువంటి అక్రమ సస్పెన్షన్లు ఖచ్చితంగా మరి వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తున్నా. అలాగే గౌరవ ఎండీ గారిని మా యొక్క రాష్ట్ర కమిటీ కలిసినప్పుడు 1/2019 సర్క్యులర్ మేము తీసేయలేదు, దాన్ని మరలా యథాతథంగా పాటిస్తున్నామని ఈడీఓ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ను కూడా కింద ఉన్నటువంటి డిప్యూటీలు కానీ డిపో మేనేజర్లు కానీ పనికుల్లో తీసుకోకుండా, అంటే ఎలా ఉందంటే ఆర్టీసీలో పరిపాలన విధానం మరి గవర్నమెంట్లో వచ్చేసిన తర్వాత యాజమాన్యం పరిపాలన మరీ ఘోరంగా తయారైంది. ముఖ్యంగా ఎండీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ను కూడా మరి డిప్యూటీలు కానీ డిఎంలు కానీ దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. అంచేత మేము ఖచ్చితంగా మరలా ఈ విషయాన్ని ఎండీ గారు తీసుకెళ్ళి మరలా రాష్ట్ర వ్యాప్త పోరాటం జరగకముందే ఈడీ గారి దగ్గర ఏవైతే మేము పరిష్కారం చేసుకున్నామో ఆ వాటిని యథాతథంగా చేయమంటున్నాం. అందులో భాగంగా విషయం మరి అనకాపల్లి డిపోలు మరి టీటీఐలు బెదిరించి కేసులు రాసినప్పుడు అందులో సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయకుండా వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎండీ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్లను ఫాలో అవ్వకుండా వారు సొంత రాజ్యాంగాన్ని ఇక్కడ నిర్మాణం చేసుకుని వారు నచ్చినటువంటి యూనియన్కి అయితే ఒకలాగా చేస్తున్నారు, లేకపోతే వేరే రకమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దత్తిరాజేరి మండలం కోరపు కొత్తవలస సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే రాంభద్రపురం వైపు వెళ్తున్న పల్సర్ బైకు, కొరియర్ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తాండేం దొరవలస గ్రామానికి చెందిన లక్ష్మణరావు, కే కొత్తవలస గ్రామానికి చెందిన రాము మృతి చెందినట్లు ఎస్ బోర్జవలస ఎస్ఐ రాజేష్ తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్తున్నారు. పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అధైర్యపడకూడదని, అవిశ్వాసం కలిగి ఉండాలని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయినా పర్వాలేదన్నారు. కానీ విద్యార్థులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోకూడదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారిపై ఒత్తిడి లేకుండా ఉండాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు జీవితంలో ఒక భాగమని గుర్తు చేశారు. అంతేకాని ఫస్ట్ ర్యాంక్, 2వ ర్యాంక్ రావాలని పిల్లలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొని రావద్దని తెలియజేశారు. రాత్రి 10 గంటలకే విద్యార్థులు పడుకొని తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు 1 గంట ముందే చేరుకోవాలన్నారు. ఈ ఏకాగ్రత చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. మన విజయనగరం పుర ప్రజలకి ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ఇవాళ హిందీ అవుతుంది. ఆల్మోస్ట్ మరొక 1 అవర్లో హిందీ కూడా అయిపోద్ది. కొన్ని సూచనలు ఏంటంటే పిల్లలందరూ బాగా చదువుతున్నారు, ఇప్పుడు పర్వాలేదండి, అందరూ బాగా చదవండి, కొత్తవేవి నేర్చుకోవద్దు. రెండోది, ఉదయం 6కు లేచి 8 వరకు చదివి 8కి సెంటర్కి దగ్గరలో ఉంటే 1 అవర్ ముందు బయలుదేరి వెళ్ళండి. ఆందోళన చెందొద్దు. మంచిగా నిద్రపోయినట్లయితే బాగా ఎగ్జామ్స్ రాస్తారు. కొత్త వీటికి మళ్ళీ ఇటువంటి క్వశ్చన్స్ కానీ చాప్టర్లు కానీ కొత్తవి ప్రాక్టీస్ చేయొద్దు. చదివి బాగా
ఇంతకుముందు టెస్టులు రాసి యూనిట్ టెస్టులు కానీ స్లిప్ టెస్టులు కానీ ఓటీస్ కానీ రాసినవి రివిజన్ చేసుకోండి. రివిజన్కి 1 గంట సరిపోద్దండి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు పడుకోండి, మంచి అల్పాహారం తీసుకోండి. అలాగే తెల్లవారి 4:30 లేదా 5 గంటలు 5 to 7 చదివి 7కి రెడీ అయిపోతే మీకు సరిపోద్దండి. ఎటువంటి ఆందోళన చెందక్కర్లొద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులకు కూడా ప్రెజర్ పెట్టొద్దు. వాళ్ళకి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వండి. స్కోర్ ఇంత రావాలి అంత రావాలని ప్రెజర్ ఇవ్వద్దు. ఇప్పుడు మనం ఎవరి ప్రెజర్ ఇచ్చినా వాళ్ళు దాన్ని అందుకోలేకపోతే వేరే ఆలోచనలో నెగిటివ్కి వెళ్ళి ఇబ్బంది పడతారు. ఎగ్జామ్ అనేది ఓన్లీ లైఫ్లో ఒక భాగమే. 100 మార్కులకి 1 మార్కే జీవితంలో ఎగ్జామ్స్ అనేవి. సో ఆ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినా పర్వాలేదండి. అసలు ఫెయిల్ అంటే ఏంటండి? FAIL, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. అంటే మనకి 35 వస్తే పాస్ మార్కు, 34 వచ్చాయి ఫెయిల్ అయ్యాడు అంటే మరొక 2-3 మార్కుల్లో అతను స్కోర్ తగ్గించాడు. ఫెయిల్ కాదండి అది. మళ్ళీ అటెంప్ట్ చేస్తే పాస్ అయిపోవచ్చు. ఇది పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు. అలాగే ప్రాణాల కంటే ఏవి ఎక్కువ కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక విన్నపం ఏంటంటే మీ పిల్లలు రాగానే కొద్దిగా అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ మాట్లాడొద్దు, పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి. అందరూ బాగానే రాస్తారు. ఒకవేళ ఏమైనా సరే నెగిటివ్ ఆలోచనలు కానీ సూసైడల్ టెండెన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందిగా పడుతున్నట్లయితే విజయనగరం మహారాజా కాలేజీలో రూమ్ నెంబర్ 16లో సైకాలజిస్ట్గా నేను సేవలు అందిస్తున్నాను ఫ్రీగా. నా నెంబర్ 9014034012. మీరు కాల్ చేస్తే ఉచితంగా సలహాలు కూడా నేను ఇవ్వడానికి 24 అవర్స్ అండి. రాత్రి అనక పగలనక మీకు ఏ టైంలో మీరు ఫోన్ చేసినా దయచేసి మీ సలహాలు అడిగితే నేను డెఫినెట్గా మీకు కౌన్సిలింగ్ చేసి సలహాలు ఇవ్వడానికి నేను ఎప్పుడు మీకు సదా మీ సేవలో ఉంటానండి. జిల్లాలో అవసరం ఉన్న చోట్ల బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ SFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన నిరసనలో పట్టణ అధ్యక్ష కార్యదర్శి సూరిబాబు రాజు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు బడి బస్సుల కోసం ఇబ్బంది పడుతున్నారని, జిల్లా వ్యాప్తంగా బడి బస్సుల సంఖ్య పెంచాలని, నిర్ణీత సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న విధంగా విజయనగరం నుంచి రణస్థలం వరకు, విజయనగరం నుంచి సత్తివాడ వరకు, విజయనగరం నుంచి కుమిడి వరకు బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విద్యార్థుల పక్షాన ఉంటామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆదాయంలో బడి బస్సుల కోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల ముందు పాదయాత్రలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఉచిత బస్సులు వేస్తాం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పిన ప్రభుత్వం 9 నెలలు అవుతున్నా సరే ఇంతవరకు బడి బస్సులు లేని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అనేక రంగాల నుంచి విద్యార్థులు జిల్లాకు వస్తున్నారు. శ్రీకాకుళం రోడ్డు నుండి రణస్థలం, పైడిపేదం, కోస్టా, పోస్పేట దాకా, డెంకాడ, సతివాడ, నెల్లిమల్ల ఇలాంటి ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులకి బడి బస్సులు ఇబ్బంది అవుతుంది. పల్లె వెలుగు బస్సులు ఉన్న ఆగలేని పరిస్థితి. బడి బస్సులు ఏదో ఒకటి ఉంటుంది, ఏ టైంకి వచ్చి ఏ టైంకి వెళ్తుందో లేదో తెలియలేని పరిస్థితి. దీనివల్ల ఇంట్లోకి లేటుగా వెళ్తున్నది. అదే కాకుండా కాలేజ్కి లేటుగా వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే నారా లోకేష్ అనే వ్యక్తులు ఏ హామీలు ఇచ్చేదా ఆ హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులందరినీ ఐక్యం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్సులు ఇస్తామని పాదయాత్రలో మాట్లాడినంత ఈజీగా మాట్లాడదు. కానీ 9 నెలలు అవుతుంది, ఇంతవరకు పట్టించుకోలేని పరిస్థితి. కాబట్టి అది తక్షణమే బడి బస్సులు ఏర్పాటు చేయాలని SFIగా హెచ్చరిస్తున్నాం అని డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం డిపోలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి మరియు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణకు వినతిపత్రాన్ని అందించి యూనియన్ గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, అధ్యక్ష కార్యదర్శులు రాజు, సురేష్ మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు, హెయిర్ బస్ డ్రైవర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్క్యులర్ ప్రకారం కూడా కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించడం లేదని, పనిభారం పెరిగిందని వాపోతున్నారు. తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. మంచి జరుగుతుందని ఆశించారు. కానీ ఆర్టీసీలో విలీనం చేసిన ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మాత్రం అలాగే ఉంచేశారు.
ఈరోజు సర్క్యులర్ ప్రకారం ఏపీఎస్ఆర్టీసీలో జీతాలు అమలు కావడం లేదు. పైగా అద్దె బస్సు డ్రైవర్లకి 2021లో వేతన ఒప్పందం జరిగింది. ఇంతవరకు వేతన ఒప్పందం రెన్యువల్ చేయలేదు. పదే డిపిడిఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేస్తున్న యజమానులు కూర్చోబెట్టే పరిస్థితి లేదు. ఈరోజు పని భారం విపరీతంగా పెరిగింది. సింగిల్ డ్రైవర్తో ఏపీఎస్ఆర్టీసీలో 5 బస్సులను మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల పని ఒత్తిడితో పాటుగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకని ప్రతి ఎయిర్ బస్సు డ్రైవర్కి ఎయిర్ బస్కి 2 డ్రైవర్లు చొప్పున వేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ప్లాట్ఫారం సంఖ్య పెరుగుతుంది. ఆర్టీసీ విజయనగరం డిపో విస్తరిస్తుంది. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్లీపర్ల సంఖ్య మాత్రం రోజు తగ్గిపోతుంది. 2 చనిపోయారు, 1 అనారోగ్యంతో ఉన్నారు. ఉన్న వాళ్ళతో పనిచేస్తున్నారు. ఓటీలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వీక్లీ ఆఫ్లు లేవు, అదేవిధంగా సిక్ లీవులు లేవు. పండగ వారాంతపు సెలవులు కూడా ఇవ్వకుండా ఈరోజు పని భారాన్ని ఏపీఎస్ఆర్టీసీలో పెంచుతున్నారు. దాన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు డిపిడిఓ గారిని కలిసి వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ జాయింట్ మీటింగ్ ఈ నెలాఖరులాగా వేయకపోతే అద్దె బస్సు డ్రైవర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కాబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో చర్మ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు వహించాలని మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డెర్మటాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. కాటన్ వస్త్రాలు ధరించాలని అన్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా నీరు ఎక్కువగా త్రాగాలన్నారు. బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించకూడదన్నారు. ఎలాంటి చర్మ వ్యాధులు వచ్చినా ఆర్ఎంపీలను, మెడికల్ షాపులను సంప్రదించవద్దని తెలియజేశారు. మహారాజా సర్వజన ఆసుపత్రిలో చర్మ విభాగంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. దానికంటే కూడా అదనంగా 1 లీటర్న్నర నీళ్లు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అలాగే నీడలో పని చేసుకోవాలి. దానికి తోడు రోజు 1 గ్లాస్ అయినా నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి అందుతుంది. విటమిన్ సి వల్ల ఈ చర్మ ప్రాబ్లం లేకుండా మనం నివారించుకోవచ్చు. దానికి తోడు ప్రిక్లీ హీట్కి సంబంధించి పౌడర్స్ దొరుకుతాయి మందుల షాపుల్లో. ఆ పౌడర్స్ మనం జాగ్రత్తగా వాడుకోవటం వల్ల ఈ ప్రిక్లీ హీట్ నుంచి వేసవి కాలంలో మనం ఉపశమనం పొందవచ్చు. ఇక మిగిలింది చాలా కామన్గా ఇక్కడ విజయనగరం జిల్లాలో మేము చూస్తున్నది ఫంగస్ ఇన్ఫెక్షను. దాన్ని రింగ్వామ్ అని కామన్ టెర్మినాలజీలో అంటారు, తెలుగులో తామర అంటారు. ఈ తామర మళ్ళీ ఇదే విధంగా చెమట పట్టే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. చెమట పట్టే వాళ్ళలో ఎక్కువగా, శుభ్రత పాటించని వాళ్ళలో, బిగుతుగా ఉండే బట్టలు వేసుకునే వాళ్ళలో, ఏ పూట బట్టలు ఆ పూట మార్చుకోకుండా ఉండే వాళ్ళలో ఇది చాలా ఎక్కువగా గమనిస్తాము. తామరకు సంబంధించి కేవలం చర్మ వ్యాధుల నిపుణులు మాత్రమే వైద్యం చేయగలరు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, మీరు తిన్నగా మందుల షాప్కి వెళ్ళడం, మందుల షాప్ వాళ్ళు ఇచ్చిన మందులు తీసుకోవటం, అందులో స్టెరాయిడ్స్ ఉండటం, దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ మీరు మొత్తం ఆ ఇబ్బందులు పడిన తర్వాత డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు. అది తప్పు. మీకు సమస్య మొదలైన వెంటనే చర్మవ్యాధుల నిపుణులను కలిస్తే 10 రోజుల్లోపే ఆ సమస్య పూర్తిగా క్లియర్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ మీరు దాన్ని బాగా మొదలుపెట్టుకుని రావడం వల్ల 3-4 నెలలు మందులు వాడుకుంటే తప్ప అది రిలీఫ్ వచ్చే పరిస్థితి లేకుండా తయారు చేసుకుంటున్నారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, మందుల షాపుకి వెళ్ళి మందులు అడగకూడదు. మందుల షాపుకి మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళకూడదు. మందుల షాపుకి వెళ్ళి మందులు కొనుక్కోవడం అనేది మిమ్మల్ని మీరు అవమానించుకోవటం అన్న విషయం గ్రహించండి. తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి. లోని ఏజిఎల్ డిగ్రీ పీజీ కళాశాలలో కళాశాల డైరెక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో ఈ నెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఇసుజు, హెచ్డిబి ఫైనాన్స్ సర్వీస్, దక్కన్ ఫైన్ కెమికల్స్ వంటి 10 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి తమ కళాశాలలో జరుగుతున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పై ఉద్యోగాలకు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అభ్యర్థులు 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు నీలిమ, సింహాచలం, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం కాంప్లెక్స్కి దగ్గరగా ఉన్న తిరుమల మెడికోవర్ హాస్పిటల్ ఎదురుగా పిఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఏజిఎల్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీ సిరా రవికిరణ్ గారు తెలియజేయడం జరిగింది. మరి ఈ జాబ్ మేళాలో వికాస సంబంధించినటువంటి జాబ్ మేళా ఇది ఏజిఎల్ కాలేజ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో 21వ తేదీ మార్చి 21వ తేదీ 2025 తేదీన జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళాలో ఇంచుమించుగా ఒక 10 కంపెనీలు హెచ్డిఎఫ్సి, ఇసాన్, పానాసోనిక్, హ్యుందాయ్, డెక్కన్ ఇలా ఇంచుమించుగా సుమారుగా ఒక 10 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ జాబ్ మేళాకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసినటువంటి స్త్రీ పురుష ఇద్దరు అభ్యర్థులు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్ మేళాకి అర్హతగా ఉంది. సో వయసు 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్ మేళాకి అర్హులని చెప్పేసి డైరెక్టర్ శ్రీ సిరా రవికిరణ్ గారు తెలియజేయడం జరిగింది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వైవి రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిందని, ఎండల సమయంలో పాడి పశువుల యజమానులు జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థికంగా నష్టపోతారని హెచ్చరించారు. పశువులను ఉదయం వేళ ఎండ రాకుండా 8 గంటల లోపే బయటకు తీసుకుని వెళ్లి 10 గంటల తర్వాత నీళ్లలో ఉండేలా చూడాలని సూచించారు. పశువుల పాకల్లో పరదాలు కట్టి పశువులకు చల్లటి నీరు అందించాలని సూచించారు. ఎండలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వేడి ఉష్ణోగ్రత కూడా 40-41 డిగ్రీ కూడా చాలా ప్రాంతాల్లో టచ్ అవుతుంది వలన ఈ ఎండలలో పాడి పశువుల యజమానులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పాడి పశువుల రైతులకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే పశువులను ఉదయం వేళ అంటే ఎండ రాకుండానే ఉదయం 8 లోపుగా వాటిని బయటికి తీసుకెళ్ళి వెంటనే ఎండ ఎక్కువగా వస్తున్న 10 గంటల నుంచి వాటిని నీడనే ఉంచడం, అలాగే పశువుల పాకల్లో కూడా మనం చల్లటి పరదాలు అవి కట్టి వాటికి చల్లటి నీళ్లు అందుబాటులో ఉంచడం, అలాగే వాటి షెడ్ల మీద కూడా గడ్డి అలాంటిది వేసి వేడి తగ్గించే ప్రక్రియను చేయడం, దానాను కూడా తడిపి పెట్టడం, అలాగే ఉదయం సాయంత్రం కూడా వేడి ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని మేపుకు వదలకుండా సాల్లోనే ఉంచి మేపడం కూడా మంచిది. ఎండ వేడిమి లేని ఉదయం సమయంలో మాత్రమే వాటిని మేపుకి వదిలి వాటిని ఈ వేడి నుంచి సంరక్షించుకోవాల్సిన బాధ్యత పాడి రైతులందరి మీద ఉన్నది. వడపోతకి అవి గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటి షెడ్లకు కూడా పైన అలాగే పరదాలు అవి కప్పి చల్లటి నీళ్ళతో తడపడం చేస్తూ ఉండాలి. అలాగే పాడి పశువులలో ఈ వేసవిలో అవి సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవడం, అలాగే ఉష్ణోగ్రతల ప్రభావం వలన కూడా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి ఆహారంలో సరైన పోషకాహారం ఇవ్వడం, అలాగే కాల్షియం లాంటి ద్రావకాలు వాటి దానాలో కల్పించినట్లయితే పాల ఉత్పత్తి తగ్గిపోకుండా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిల్ గేట్స్తో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనాలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక వినియోగంపై చర్చ. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త పడండి, డీహైడ్రేషన్ గురి కావద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జీవన్ రాణి. బడి బస్సులు ఏర్పాటుపై నినదించిన విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.